వద్దు మంకీ క్యాప్ అని, బట్ వినలేదు. అసలు మేము రోడ్ మీద వెళ్తుంటే ఎక్స్ప్రెషన్స్ గైస్ లిటరల్లీ భలే ఫన్నీగా అనిపించింది నాకైతే. సో అసలు ఇంత పీస్ఫుల్గా అనిపించింది మాకైతే. సాంగ్ ఎగిరే మబ్బులలోన పగలే వెన్నెల వాన సాంగ్ గుర్తొచ్చింది గైస్. మేము వెళ్ళేదానిలో పొలాలు, సన్సెట్, ఆ వ్యూ అయితే అసలు చెప్తున్నాను కదా చెప్పలేం, అంత బాగా అనిపించింది. పీస్ఫుల్గా కామ్ఫుల్గా అలా అనిపించింది. తెల్లవారుజాముల్లో సన్న చాచి పువ్వల్ల మురిసి మురిసిపోతాందే మనసు, పిల్లలొచ్చి ఎగరేసే చల్ల కాలి పటమల్లే ఎగిసి ఎగిసి పడతాందే మనసు. ఆడుకున్నాను గైస్, మంచిగా అనిపించింది. పిల్లలు కూడా అక్క అక్క ఆడుకుందాం రా అక్క ఆడుకుందాం రా అక్క. వాళ్ళతో పాటు మనం కూడా చిన్నపిల్లం అయిపోతాము ఆబ్వియస్లీ. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏబీ బ్లాగ్స్. సో గైస్, ఆల్రెడీ ఈ వీడియో ఏంటంటే థంబ్నెయిల్ ఆల్రెడీ చూసే ఉంటారు, అవర్ ఫస్ట్ బెస్ట్ రోడ్ ట్రిప్ అనమాట. సో నేను స్టార్ట్ అయినప్పుడు మా హస్బెండ్కి చెప్పాను వద్దు మంకీ క్యాప్ అని, బట్ వినలేదు. అసలు మేము రోడ్ మీద వెళ్తుంటే ఎక్స్ప్రెషన్స్ గైస్ లిటరల్లీ భలే ఫన్నీగా అనిపించింది నాకైతే. సో మేము స్పీడ్గా వెళ్ళడం వల్ల అన్ని వీడియోస్ అయితే మేము క్యాప్చర్ చేయలేకపోయాము ఎక్స్ప్రెషన్స్ ఏంటి అనేది. బట్ మేము స్టార్ట్ అయిపోయాము. వెళ్ళే దారిలో నేచర్ అయితే సూపర్ గైస్, లిటరల్లీ మధ్యలో గ్యాప్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. మాకైతే వెళ్తుంటే లైక్ ఆ చుట్టూ చెట్లకి అని మేము తీసుకుంది విలేజ్ నుంచి అనమాట రూట్. మాకు అసలు ఇంత పీస్ఫుల్గా అనిపించింది మాకైతే. సాంగ్ ఎగిరే మబ్బులలోన పగలే వెన్నెల వాన సాంగ్ గుర్తొచ్చింది గైస్. సో అలా అయితే మేము వెళ్ళిపోయాము. అండ్ అంటే మేము యాక్చువల్లీ స్టార్ట్ అయింది సన్సెట్ టైంలో. ఎక్కడికి ఏంటనేది నేను ఈ వీడియోలో మెన్షన్ చేయట్లేదు, నేను నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను. సో ఈ వీడియో ఏంటంటే హౌ ఇట్ వెంట్, ఎలా మేము వెళ్ళాము అనేది మేము ఈ వీడియోలో చూపిస్తున్నాను నేనైతే. సో మేము స్టార్ట్ అయింది సన్సెట్ టైంలో కాబట్టి అసలు చాలా పీస్ఫుల్ అండ్ కామ్గా ఉండే. మేము హైవే రూట్ తీసుకోలేదు బికాజ్ ఆఫ్ బేబీ, రిస్క్ తీసుకోవద్దని మేము విలేజ్ నుంచి వెళ్ళిపోయాము అనమాట, లోపల నుంచి. అక్కడైతే ఇంకా మధ్యలో విలేజ్ వస్తాయి, పిల్లలు పెద్దలు అందరూ మా హస్బెండ్ హెల్మెట్ని చూసి భలే నవ్వుకున్నారు. అండ్ అసలు మనకి ఊర్లో అంటేనే మెయిన్ గుర్తొచ్చేది పొలాలు, చెట్లు, గాలి, పెద్దలు కూర్చునే ప్లేస్. 4-5 అయితే అందరూ వచ్చి కూర్చొని దగ్గర ముచ్చట్లు పెడతారు, భలే హ్యాపీగా అనిపిస్తుంది. పల్లెటూరు అంటేనే అదొక బెస్ట్ అనిపిస్తుంది. అంటే అన్నీ న్యాచురల్గా దొరికే ప్లేస్ అంటే ఇట్స్ పల్లెటూరు అండ్ విలేజ్ ఓన్లీ. సో మధ్యలో అయితే గ్యాప్ తీసుకొని కూల్ డ్రింక్స్ తాగి మేము మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఆ టైంలో మా బేబీ కూడా మంచిగా వదిలేసి అంతా చూస్తుంది ఇక్కడికి వచ్చాను ఏంటి అనేది. అది స్టార్ట్ అయ్యాం కదా, మేము వెళ్ళేదానిలో పొలాలు, సన్సెట్, ఆ వ్యూ అయితే అసలు చెప్తున్నాను కదా చెప్పలేం, అంత బాగా అనిపించింది. పీస్ఫుల్గా కామ్ఫుల్గా అలా అనిపించింది. తెల్లవారుజాముల్లో సన్న చాచి పువ్వల్ల మురిసి మురిసిపోతాందే మనసు, పిల్లలొచ్చి ఎగరేసే చల్ల కాలి పటమల్లే ఎగిసి ఎగిసి పడతాందే మనసు. కలలేని కన్నుల్లోనా సో పీస్ఫుల్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మేమైతే ఇంకా రోడ్ ట్రిప్లో మెల్లిగా ప్రశాంతంగా అలా వెళ్ళాము. సో మా బేబీ గర్ల్ వచ్చాక మేము ఫస్ట్ టైం ఇలా ట్రిప్ పెట్టుకోవడం తన కోసమే. ఏంటి అనేది, అసలు ఎందుకు వెళ్ళాము, ఏం చేసాము అనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అసలు మాకు జరిగిన ఒక ఫనీ ఇన్సిడెంట్ అంటే, మా హస్బెండ్ యాక్చువల్లీ కొద్దిగా లాంగ్ కాబట్టి ఎంతైనా పెయిన్ వస్తుంటుంది కదా బండి నడుపుతుంటే. హిడన్ లైక్ చెయ్యి హ్యాండ్ రైస్ చేసి తను చెయ్యి అలా కొద్దిగా రిలాక్సేషన్ కోసం గాలికి చూపిస్తున్నారు. ఆ ఎదురుగా వచ్చే పర్సన్ అంటే ఈయన హాయ్ చెప్తున్నారేమో అని చెప్పి భలే ఫనీ అనిపించింది గైస్. రిటర్న్ వాడు నమస్తే నమస్తే అన్న, భలే నవ్వుకున్నాము. వెళ్ళే రోడ్ ట్రిప్ ఏమో కానీ ఎంజాయ్ లాట్ అనమాట. అసలు స్ట్రెయిన్ ఫీల్ అవ్వలేదు, అంత లాంగ్ కదా కూర్చుని. అంటే బైక్ పైన జర్నీ అంటే కొద్దిగా స్ట్రెయిన్ ఫీల్ ఉంటుంది. మా హస్బెండ్కి అయితే అలవాటు, బట్ నాకే కొద్దిగా
అలవాటు లేదు కాబట్టి స్ట్రెయిన్ ఫీల్ అవ్వాలి. ఆ ఫన్నీనెస్కి ఆ పీస్ఫుల్కి అసలు మాకు ఆ స్ట్రెయినే ఫీల్ అవ్వలేదు, అంత టైర్డ్ అనిపించలేదు. మధ్యలో ఊర్లు తగులుతూ ఉండడము, మేము వెళ్తూ ఉండడము, అందరు చూసి నవ్వుకోవడము, లిటరల్లీ ఆ క్యాప్ వల్లే మాకు ఫన్నీగా అనిపించింది చాలా. అలా అయితే మేము వెళ్తూ ఉన్నాము. బట్ అంటే ఆ ఊర్లో అందరూ ఇప్పుడు అంటే మెయిన్ ఇప్పుడు మొత్తం రాకపోయినా ఊర్లో మధ్యలో వస్తారు, అందరూ అలా కూర్చొని మాట్లాడుతుంటే ముచ్చట్లు పెట్టుకుంటుంటే భలే అనిపిస్తుంది. ఒకప్పుడు లేదు ఈ కల్చర్, ఒకప్పుడే బాగా. ఇప్పుడు ఏంటంటే అందరికీ సోషల్ మీడియాస్ ఇవన్నీ రాగానే ఫుల్ హైప్ అయిపోయారు. మేము ఊర్లోకి ఎంటర్ అవ్వగానే అసలు అంటే యాక్చువల్లీ మేము వెళ్ళింది పెద్దమ్మ వాళ్ళ ఊరికి. సో అక్కడ నాకు కొద్దిగా తెలిసిన వాళ్ళు ఉన్నారు, బట్ వాళ్ళందరూ నన్ను గుర్తుపట్టలేదు బికాస్ ఆఫ్ ఐ హ్యాడ్ టైడ్ మై స్కార్ఫ్ నేను టై చేసుకున్నాను. మా హస్బెండ్ క్యాప్ చూసి అందరు నవ్వుకుంటున్నారు, చూడు చూడు మంకీ వచ్చింది. ఆ సైడ్ మంకీలు ఎక్కువ ఉంటాయి, అందులో మా హస్బెండ్ క్యాప్ ఒక మంకీ అయిపోయింది. భలే ఫన్నీగా అనిపించింది గైస్. మేము ఫైనల్లీ అయితే మా పెద్దమ్మ వాళ్ళ ఊరికి రీచ్ అయ్యాము. ఎంట్రన్స్లో కొద్దిగా ఆగాము, మా మదర్ వాళ్ళు బై బస్ వచ్చారు, సో వాళ్ళ కోసం కొద్దిగా వెయిట్ చేసాము. సో ఆ వెయిట్ చేసే గ్యాప్లోనే నేను వీడియో సరిగ్గా అయితే క్లియర్గా నేను తీయలేకపోయాను బికాస్ వీ హ్యావ్ మూవ్డ్ ఆన్. ఫైనల్లీ ఇంటికైతే రీచ్ అయిపోయాము. మా హస్బెండ్ బైక్ పార్క్ చేయడానికి వెనక నుంచి వెళ్ళిపోయారు, నేను ముందు నుంచి వీడియో తీసుకుంటూ అలా ఉన్నాను. మొత్తం ఫ్రెష్ అయ్యి ఇంకా నాకు అక్కడ పిల్లలు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ అనమాట, మనకి కొద్దిగా ఆడుకోవడం కోతి లక్షణాలు ఎక్కువ కదా మనకి. సో అలా ఫన్నీగా పిల్లలతో కొద్దిసేపు ఆడుకున్నాను గైస్, మంచిగా అనిపించింది. పిల్లలు కూడా అక్క అక్క ఆడుకుందాం రా అక్క ఆడుకుందాం రా అక్క, వాళ్ళతో పాటు మనం కూడా చిన్నపిల్లం అయిపోతాము ఆబ్వియస్లీ. చేసుకో